ఎగసిపడుతోంది. ఆందోళనతో అట్టుడుగుతుంది. నిరసన సెగలు అంతకంతకు ఉధృతమవుతున్నాయి. 3వ రోజు బంద్ కొనసాగుతోంది. విద్యా వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. మరోవైపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా బాట పడుతున్నారు. కొందరు రాష్ట్ర మంత్రులు మాత్రం అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కు తగ్గారు. అనంతపురం జిల్లాలో 3వ రోజు బంద్ కొనసాగుతోంది. శివార్లలోని గ్యారేజీలో ఉన్న 2 ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. జిల్లాలో 11 డిపోల పరిధిలోని 1300 ఆర్టీసీ బస్సులు ఇవాళ కదలలేదు. ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులను కూడా ఆర్టీసీ నిలిపేసింది. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులను భారీగా మోహరించారు. అనంతపురం నగరంలోనే 3000 మందికి పైగా కేంద్ర రాష్ట్ర బలగాల్ని మోహరించగా జిల్లా వ్యాప్తంగా 13,000 సిబ్బందిని బందోబస్తు కోసం నియమించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అనంతపురంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? చంద్రశేఖర్ చెప్పండి. రవీంద్ర, అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా 3వ రోజు కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఆందోళనకారులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆ వర్గం ఈ వర్గం అనేటువంటి తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ సమైక్యాంధ్ర పట్ల తమ ఆకాంక్షను వినిపిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు అందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి రోడ్డు వైపు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే జీవిత బీమా సంస్థ ఉద్యోగులు, అలాగే ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ఇలా వివిధ వర్గాల వారందరూ కూడా తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తూ వివిధ మార్గాల్లో తమ ర్యాలీలను కొనసాగిస్తున్నారు. అన్ని ర్యాలీలు టవర్ ఫ్లాగ్ దగ్గర చేరుకొని అక్కడ సమైక్యాంధ్ర పట్ల తమ ఆకాంక్షను బలంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని మిగతా పట్టణాలు, పల్లెల్లో కూడా సమైక్యాంధ్ర పట్ల తమ వాదన వినిపించేందుకు, తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ధర్మవరం, హిందూపురము, తాడిపత్రి ఈ 3 పట్టణాలలో కూడా ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం పట్టణంలో నిన్న రైల్వే ట్రాక్ పైన ఆందోళనకారులు వేలాది మంది కూర్చొని రైలు రాకపోకలను పూర్తిగా అడ్డుకోవడంతో ఇవాళ ముందు జాగ్రత్తగా పోలీసులు అక్కడికి భారీగా మోహరించి వేలాది మంది పోలీసులు రైల్వే ట్రాక్ వైపు జనాలు రానియకుండా నిర్వహించారు. దీంతో ఇవాళ రైల్వే ట్రాక్ ముట్టడిని పక్కన పెట్టినటువంటి ఆందోళనకారులు ధర్మవరం గాంధీ సర్కిల్లో భారీ ఎత్తున బైఠాయించి అక్కడే రోడ్డు పైన వంట వార్పు కార్యక్రమం నిర్వహించి మొత్తం తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. హిందూపురంలోనూ విద్యార్థులు అందరూ కూడా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పొట్టి శ్రీరామ సర్కిల్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ప్రజలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అయితే ఎలాంటి విధ్వంసాలు జరగకుండా బంద్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు జిల్లా మొత్తం మీద 13,000 మంది పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపు తప్పకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఒక అనంతపురం నగరంలోనే 3,000 మంది పోలీసు బలగాలు ఉన్నట్టుగా ఎస్పీ సాంసన్ వెల్లడించారు. అలాగే విద్యార్థుల్ని ఉద్యమం నుంచి దూరం చేసేందుకు హాస్టల్స్ అన్నింటిని కూడా ఖాళీ చేయించారు. విద్యార్థులు ఉంటే వాళ్ళ ఉద్యమం లేకపోతే విధ్వంసం జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రైవేట్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు వీళ్ళను కూడా ఖాళీ చేయించి ఊర్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో కొన్ని చోట్ల బలవంతంగా కూడా విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద అయితే పోలీసులు తీసుకుంటున్న చర్యలతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొంత విఘాత కలుగుతున్నప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలు ఇస్తున్నారని చెప్పాలి. ఆందోళనకారులు ప్రశాంతంగా తమ ఆందోళన నిర్వహించుకోవచ్చని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అలాగే ఎస్కే యూనివర్సిటీ పరిధిలో కూడా విద్యార్థులు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర పట్ల తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ విద్యార్థులు, అధ్యాపకులు వీరందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తమ నిర్ణయాన్ని సమీక్షించుకొని పునరాలోచించుకొని సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా తమ ఆందోళన కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి పోలీసుల వైఖరిని, పోలీసులు అణచివేత ప్రయత్నాలు కూడా తిప్పుకొడతామని చెప్పేసి విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలో తాజా పరిస్థితి. రవీంద్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లాలో 3వ రోజు ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. లీలామహల్ కూడలిలో సమైక్యవాదులు ధర్నా నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. తిరుమలకు వెళ్లే బస్సులను అడ్డుకున్న సమైక్యవాదులు టైర్లలో గాలి తీశారు. బస్సులు లేకపోవడంతో వెంకన్న దర్శనానికి వచ్చిన యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలలోని శంకరంబాడి సర్కిల్ బస్టాండ్ వద్ద రాస్తారోకు వచ్చేశారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. పూర్ణకుంభం కోడలి వద్ద కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 4 కాళ్ల మండపం వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తపాలా ఉద్యోగులు విధులు బహిష్కరించారు. పుత్తూరు బైపాస్ రోడ్డులో ధర్నాతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక చిత్తూరు జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకున్నారు. రవిచంద్ర, ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఏంటి? అదేవిధంగా తిరుమలలో భక్తులకు అసౌకర్యం కలుగుతుంది కదా, మరి పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యవాదం ఆందోళనలు తిరుపతి అలాగే చిత్తూరు జిల్లా అంతటా కూడా ఉధృతంగా సాగుతున్నాయి. మొత్తానికి ఎక్కడికెక్కడ ఈ భారీగా విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, తపాలా, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కూడా భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రియా ఉద్యోగులు, రియా నర్సులు, రియాలో పనిచేసేటువంటి సిబ్బంది అలాగే ప్రైవేట్ వైద్యులు కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. తాము వైద్యపరంగా తాము తీవ్రంగా నష్టపోతామని, ఏదైతే ఈ రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా తాము తీవ్రంగా నష్టపోతామని తక్షణమే కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తూ భారీ ప్రదర్శన చేపడుతున్నారు. అలాగే ఇటు జిల్లా అంతటా కూడా మదనపల్లిలో కూడా ఉదయం నుంచి కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చిత్తూరులో మొత్తం దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. అలాగే శ్రీకాళహస్తిలో నిత్యం రద్దీగా ఉండేటువంటి శ్రీకాళహస్తీశ్వరి ఆలయం భక్తులు లేక పోసిపోయింది. అలాగే తిరుమల, ముఖ్యంగా తిరుమలకు రోజు 40 నుంచి 50 వేల పైగా భక్తులు వచ్చేది. కేవలం 25 నుంచి 35 వేలు మాత్రమే వస్తున్నారు. ఇటు ఆలయం ముందు కూడా భక్తులు లేక బోసిపోయింది. క్యూ లైన్లు కూడా ఖాళీగా ఉన్నాయి. అలాగే తిరుమలకు వెళ్లే బస్సులు కూడా ఇవాళ, మొన్న తిరుమలకు వెళ్లే బస్సుల్ని పోనిచ్చినా కానీ ఇవాళ మాత్రం సమైక్యవాదులు తిరుమలకు వెళ్లే బస్సులను కూడా అడ్డుకుంటున్నారు. అలాగే మొన్న వచ్చిన తిరుమలకు వచ్చిన యాత్రికులు తిరుగు ప్రయాణంలో కూడా బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ బస్ స్టాండ్ కే పరిమితం అవుతున్నాయి. రవీంద్ర, ధన్యవాదాలు రవిచంద్ర. కడప జిల్లా